Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. మనం ఇదివరకే పలు నియోజకవర్గాల ఎన్నికల సర్వే అండ్ ప్రెడిక్షన్ వీడియోస్ చేశాము. ఇప్పటికే ప్లేలిస్ట్ యాడ్ చేస్తున్నాను. ఉమ్మడి కర్నూలు జిల్లా, అనంతపూర్, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలన్నీ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోని సత్తెనపల్లి నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది కూడా జనరల్ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇది ఉమ్మడి గుంటూరు జిల్లాలోకి వచ్చి ఉండేది. ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన పల్నాడు జిల్లా కిందికి వస్తుంది. ఇక్కడ కులాల వారి ఓట్లు చూస్తే ఎస్సీలు దాదాపు 21% ఓట్లు ఉన్నారు. అంటే దాదాపు 45 నుంచి 50 వేల మంది వరకు ఉంటారు. బీసీలు 12%, కమ్మలు 17%, రెడ్లు 8%, ముస్లింలు 9%, కాపులు 14% ఈ నియోజకవర్గంలో ఉండడం జరిగింది. సో ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా చూసుకుంటే ముస్లింలు, రెడ్లు, ఎస్సీలు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. బీసీలు, కమ్మలు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా టీడీపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాపులు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారని చెప్పొచ్చు. సో ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూస్తే 2004లో ఎర్రం వెంకటేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున 24,000 ఓట్లతో మెజారిటీతో గెలుపొందడం జరిగింది. 2009లో ఎర్రం వెంకటేశ్వర రెడ్డి గారే తిరిగి 7,150 ఓట్లతో గెలుపొందడం జరిగింది. మళ్ళీ 2014లో కోడెల శివప్రసాదరావు గారు ఇక్కడ నుంచి ఫస్ట్ టైం పోటీ చేసి స్వల్ప మెజారిటీ 900 మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అప్పుడు జనసేన ఓట్లు కూడా వీళ్ళకి పోల్ అవ్వడం వల్ల స్వల్ప మెజారిటీతో బయటపడడం జరిగింది. లేకపోతే ఈ సీటు అప్పుడు ఓడిపోయేదని నేను అనుకుంటా ఉన్నాను. 2019లో అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్సీపీ తరఫున 20,800 ఓట్ల మెజారిటీ, దాదాపు 10.5% మార్జిన్తో గెలుపొందడం జరిగింది. సో ఇక్కడ చూస్తే గత 20 సంవత్సరాలలో కేవలం ఒక్కసారి మాత్రమే టీడీపీ గెలవడం జరిగింది. దానికి ముందు కూడా కాంగ్రెస్ పార్టీనే ఎక్కువగా ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తూ వస్తుంది. సో ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ప్రభావం ఎలా ఉంటుందంటే గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి దాదాపు 105,000 ఓట్లు పోలైనాయి. టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురికి కలిపి 94,500 ఓట్ల దాకా పోలైనాయి. సో అప్పటికి తేడా దాదాపు 10,600 ఓట్లు వైఎస్ఆర్సీపీకి అదనంగా ఈ నియోజకవర్గంలో గత 2009లో చూసుకుంటే పోలైనాయని చెప్పొచ్చు. ఇప్పుడు బీజేపీ రావడం వల్ల ఆ 1000 ఓట్లు మైనస్సే అవుతాయి తప్ప పెద్దగా పాజిటివ్ అయ్యే అవకాశాలు లేవనుకుంటున్నాను. ఎందుకంటే ముస్లిమ్స్లో ఇంకా కొద్ది కన్సాలిడేషన్ రావచ్చు. ఎస్సీ, ఎస్టీలో కూడా ఇంకా కన్సాలిడేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను. ఇంకా జనసేనకు గత ఎన్నికలలో ఎర్రం వెంకటేశ్వర రెడ్డి గారి ఈ క్యాండిడేట్గా, జనసేన క్యాండిడేట్గా పోటీ చేయడం జరిగింది. ఆయన పోటీ వల్ల ఆల్రెడీ ఆ సీట్లో 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం వల్ల ఆ మాత్రం ఓట్లు వచ్చినాయేమోనని నేను అనుకుంటా ఉన్నాను. సో ఈయన ఎర్రం వెంకటేశ్వర రెడ్డి గారు ఈయన 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. 2019లో ఈయన జనసేన నుంచి పోటీ చేసి డిపాజిట్ పోగొట్టుకున్నాడని చెప్పొచ్చు. 2020లో ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిండు. ఇప్పుడు ఈయన కూడా టికెట్ ఆశిస్తా ఉన్నాడు. కానీ ఈయనకి టికెట్ నిరాకరించి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన అంబటి రాంబాబు గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూస్తే కోడెల శివప్రసాదరావు గారు ఈయన 2014 నుంచి 2009 వరకు టీడీపీ పార్టీ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు ఈయన ఆ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో మనకు ఫస్ట్ స్పీకర్ లాగా కూడా పనిచేసిండు. తర్వాత దురదృష్టవశాత్తు ఈయన ఆత్మహత్య చేసుకొని మరణించడం జరిగింది. ఇప్పుడు ఈయన కొడుకు కూడా టీడీపీ టికెట్ ఆశిస్తా వస్తా ఉన్నాడు. కానీ ఆయన కూడా నిరాకరించి కొత్త క్యాండిడేట్ ని తెచ్చి పెట్టడం జరిగింది. ఇప్పుడు అంబటి రాంబాబు గారు 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తా ఉన్నాడు. 2014లో కూడా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. సో ఈయన పట్టు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి జగన్ గారి గవర్నమెంట్ లో మినిస్టర్ గా ఉన్నాడు. ఈయనకు కొద్దిగా వ్యతిరేకత నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గంలో ఈయనకే క్యాండిడేచర్ ఇవ్వడం జరిగింది. సో 2024 క్యాండిడేట్స్ వచ్చేసరికి అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్సీపీ తరఫున, కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. ఇద్దరు కాపు నాయకులే కావడం, సో ఓట్లు ఈక్వల్ గా స్ప్లిట్ అవుతాయా లేకుంటే జనసేన ప్రభావం వల్ల టీడీపీకి కొద్దిగా అధికంగా పోలవుతాయా అనేది చూడాలి. అంబటి రాంబాబు గారికి కూడా కాపులలో ఓట్లు పోలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ ఎర్రం వెంకటేశ్వర రెడ్డి గారు కూడా సపోర్ట్ చేస్తూ ఉండడం ఈయనకు అదనపు అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఈయనకి నెగిటివ్స్ ఏంటంటే చిన్న చిన్న పెట్టి దానిలలో ప్లస్ ఇట్లా సంబరాల రాంబాబు అని కొద్దిగా అలా ప్లస్ ప్రతిపక్షాల పైన ఎక్కువగా నోరేసుకొని పడిపోతారని ఈయన పేరు కొద్దిగా అపవాదు ఉంది. కన్నా లక్ష్మీనారాయణ విషయానికి వస్తే
అంటే దాదాపు ఒక 3 దశాబ్దాలు, 4 దశాబ్దాల నుంచి గుంటూరు రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తి ఏంటంటే, ఇప్పుడు ఈ వయసులో ఫస్టు ఆహ్, కాంగ్రెస్‌లో ఉన్నాడు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకెళ్ళిండు. బీజేపీ నుంచి వైఎస్ఆర్‌సీపీలోకి గత ఎన్నికల ముందు వెళ్ళాలని చాలా ట్రై జేషిండు. అప్పుడు అమిత్ షా గారు ఆపి ఫోను జేసి ఆయనకు బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చిర్రు ఆంధ్రప్రదేశ్‌కి. పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ అయిపోతానే టీడీపీలోకి జంప్ అయిండు. అంటే ఈ వయసులో కొన్ని వాల్యూస్, ఎథిక్స్ ఏం లేకుండా ఇన్ని జంపులు కొట్టే వ్యక్తులు ప్లస్ నియోజకవర్గం గూడా జంపు. కేవలం ఎందుకు అంటే ఎమ్మెల్యే గావడానికి మాత్రమే. అంటే ఆల్రెడీ 5, 6 సార్లు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి ఇంత రెస్పెక్ట్ గుంటూరు జిల్లాలోనే పొంది ఇప్పుడు ఇన్ని జంపులు, ఇన్ని స్కిప్పులు కొడితే ఆయనకున్న రెస్పెక్ట్ గూడా పోగొట్టుకున్నాడని జెప్పొచ్చు. అయినా గూడా నా ప్రిడిక్షన్ వచ్చేసి ఈ నియోజకవర్గంలో టైట్‌గా టీడీపీకి కొద్దిగా ఎడ్జ్ ఉందనుకుంటున్నాను. ముఖ్య కారణం జనసేన ఫ్యాక్టరు. టీడీపీకి ఈ టైట్ కావడానికి కూడా ముఖ్య కారణం ఏందంటే రాయపాటి రంగారావు ఆయన ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డాడు. ప్లస్ కోడెల శివప్రసాద్ కొడుకు కోడెల శివరాం గూడా ఈ టికెట్ ఆశించి భంగపడ్డాడు. సో, వాళ్ళు ఈయనకి ఎంత మటుకు సపోర్ట్ జేస్తారో క్వెషన్ మార్క్‌గా ఉంది. అంబటి రాంబాబు గారికి అయితే పార్టీలో పెద్ద వ్యతిరేకత లేకపోయినప్పటికీ ప్రజల్లో కొద్దిగా వ్యతిరేకత ఉంది అని అనుకుంటున్నారు. సంక్షేమ పథకాలు అన్నీ వర్కౌట్ అయితే ఆయన గెలిచినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నేను ప్రెడిక్ట్ చేస్తా ఉన్నాను. ఇది ఆహ్, నేను నా ప్రెడిక్షన్ గనుక మీకు నచ్చకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ. హావ్ ఎ గుడ్ డే. బై.